హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ యువకులందరూ కూడా యూత్ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ మేరకు నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల యువకులకు ఉపాధి పొందడం కోసం అనేక ఉపాధి హామీ పథకాలు, సంక్షేమ పథకాలు లేదా నిరుద్యోగ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో ధర్నా నిర్వహించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ధర్నా జరుగుతూ ఉన్నాయి. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చాడు, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నాడు. 12 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 24 కోట్ల ఉద్యోగాలు బాకీ పడ్డాయన అవి భర్తీ చేయకపోగా కనీసం 10 లక్షల ఉద్యోగాలు పైగా కేంద్ర సర్వీసుల్లో ఖాళీ అయితే కూడా సంవత్సరాల తరబడి భర్తీ చేయకుండా నిరుద్యోగ యువకుల్ని మోసం చేస్తున్న ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. అట్లాగే ఈ 12 సంవత్సరాల్లో దాదాపు ఆయన 150 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కానీ కనీసం పరిశ్రమలు నిర్మించడంలో, ఉద్యోగాలు ఇవ్వటంలో, ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఈ దేశ సంపద మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి తరలించకపోయే విధంగా అనుకూలంగా పనిచేస్తారు తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం లేదు. అందుకే మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చి ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ అమలు చేయకుండా ప్రభుత్వం పక్కన పెడతా ఉంది. ఏడాదిలో 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనల ద్వారా ఇచ్చారు. గత ప్రభుత్వాన్ని కూడా లెక్కే చెబుతా ఉన్నారు. అయినా సరే ఇంకా 150,000 ఉద్యోగాలు సుమారు ఇంకా ఈ ప్రభుత్వం బాకీ పడి ఉంది. 20 ఏళ్ల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,500 మాత్రం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లాగే 1000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలామంది నిరుద్యోగ యువకులు లక్షల రూపాయలు దారబోసి వాళ్ళ కోచింగ్ సెంటర్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం యూత్ని పట్టించుకోవడం లేదు. అందుకే మీరు హామీ ఇచ్చినట్టుగా తక్షణం వీటిని భర్తీ చేయడంతో పాటు నెలకు 5,000 రూపాయలు ఉద్యోగాలు వచ్చేదాకా, ఉపాధి దొరికేదాకా మీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ డిమాండ్ కూడా పరిష్కారం చేయాలి, 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.